తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆందోళనకు దిగింది వైసీపీ. వందలాది మంది కార్యకర్తలతో కలిసి వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ ముందు నిరసన తెలిపితే 13 మందిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు వైసీపీ నేతలు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడిని తొలగించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు వైసీపీ నేతలు. బిఆర్ నాయుడు గారు చేయరాని తప్పుని చేసినటువంటి మాట వాస్తవం. ఆయనే స్వయాన ఆ కుటుంబంతో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది, ఆ వీడియోలో ఉన్నది నేనే అయితేనేమి అని మాట్లాడినటువంటి వ్యక్తి కాస్త మొత్తం హిందూ సమాజాన్ని అంతా కూడా ఆయన్ని యావగించుకుంటుంది. వీళ్ళు మాట్లాడే మాటలు, రండి మీరు బయట తిరుగుతారేమో చూద్దాం, మేము దలుచుకుంటే మిమ్మల్ని రాని, ఏం మాటలండి ఇవన్నీ? ఎక్కడుంటున్నాం అంటే మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఇలానే ప్రవర్తించినామా? మీ పట్ల ఇలాంటి అక్రమ కేసులే బనాయించినామా? మీ ఇండ్ల మీద దాడులకు వచ్చినామా? అంటే జనం అందరూ కూడా వీటిని గమనిస్తున్నారు. మీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. బిఆర్ నాయుడు గారు ఒక్క క్షణం కూడా టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదు. చంద్రబాబు నాయుడుకు భక్తి అంటాడు, వెంకటేశ్వర స్వామి నా కులదైవం అంటాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి చేష్టలు చేస్తూ ఉంటే నాకు సంబంధం ఉంది వాస్తవమే, ఆ ఫ్యామిలీకి నాకు లేని బాధ మీకెందుకని మాట్లాడటం చాలా దారుణం. ఎందుకంటే ఇది పవిత్రమైన దేవాలయం కాబట్టి ఆయన ఎన్ని మందితో సంబంధం పెట్టుకున్నా మనకేమి అభ్యంతరాలు లేవు. కానీ పవిత్రతా స్థలంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఇటువంటి పనులు చేయటం చాలా తప్పు. ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ కాదు, ఆయన నుంచి రిమూవ్ చేసేస్తే చంద్రబాబుకి అంత గౌరవం దక్కుతుంది, లేకపోతే గౌరవాన్ని పోగొట్టుకుంటాడు.